బాలయ్య గారితో మీకు అనుబంధం ఉందన్న? అయ్యో, బాలకృష్ణ గారితో ఇప్పటి కాదు. బాలకృష్ణ గారు మా తాతగారు స్టూడెంట్, మా నాన్నగారు వాళ్ళ నాన్నగారు స్టూడెంట్. లిటిల్ ఫ్లవర్ హై స్కూల్లో మా తాతగారు స్కూల్లో ఫిజిక్స్ చెప్పేవారు, ట్యూషన్ ఏమో ఇంట్లో మ్యాథ్స్ ఫిజిక్స్ రెండు చెప్పేవారు, కెమిస్ట్రీ ఫిజిక్స్ కెమిస్ట్రీ స్కూల్లో చెప్పేవారు. సో ఆయన ట్యూషన్కి వచ్చేవారు కూడా బాలకృష్ణ గారు. మొన్న అంటే ఆయన సంస్కారం ఎంత గొప్పది అంటే, మొన్న అఖండ 2 షూటింగ్ అవుతుంటే నేను అన్నపూర్ణకి ఏదో పని మీద వెళ్ళాను, సరే అఖండ అవుతుందని చెప్పి బాలకృష్ణ కలుద్దాం వెళ్ళాను. ఆయన ఎవరికో పరిచయం చేస్తున్నారు, ఏం తెలుసా, మా మా మాస్టర్ మనవడని పరిచయం చేస్తున్నారు. ఆయన గుర్తుపెట్టుకుని. గ్రేట్ కదా ఆయన, నిజంగా గ్రేట్. అంటే రూట్స్ అసలు ఎప్పుడు ఆయన చెప్పారు. పైగా నేను ఇంటికి వచ్చేవాడిని, మాకు సైకిల్ తొక్కుంటూ వచ్చేవాళ్ళం మీ ఇంటికి, మీ తాతగారి దగ్గర నేర్చుకోవడానికి వచ్చాను. ఎందుకంటే దాదాపు చాలా ఏళ్ళు వచ్చారనమాట ఆయన. సో అండ్ ఇంకొకటి అంటే ఆయన గొప్ప విషయం ఏంటంటే ఆయన సంస్కారం. గురువులకి కానీ, పెద్దవాళ్ళకి కానీ, ఆడవాళ్ళకి కానీ అసలు నేను నా కళ్ళతో చూశాను. అంటే వాళ్ళకి కుర్చీ వేస్తే ఆయన కూర్చోడు. అసలు డిసిప్లిన్ లో బాలకృష్ణ గారు అంతా నాన్నగారు డిసిప్లిన్ అక్కడి నుంచే పెద్ద ఆయన చెప్తారు కూడా, నాన్నగారు డిసిప్లిన్ లోనే మేము పెరిగాము. అంటే అప్పటికే రామారావు గారు పెద్ద స్టార్ అండి. స్టార్ కొడుకు అయ్యుండి కూడా ఆయన కార్లు రావచ్చు, అలా పంపించేవారు కాదు, ఈయన సైకిల్ మీద వచ్చారు. సో అంటే ఆ సింపుల్ లైఫ్ ఒకటి, బీయింగ్ గ్రౌండెడ్, ఇవన్నీ అంతెందుకు బాలకృష్ణ గారు మన ఆయన సిస్టరు పొద్దున్న ముగ్గేసేవారండి. మెడ్రాస్ లో బజులా రోడ్ ఉండేది. బజులా రోడ్ లో రామారావు గారి ఇల్లు, డయాగ్నల్ ఆపోజిట్ లో దాసరి గారి ఇల్లు, ఆయన డయాగ్నల్ ఆపోజిట్ లో మా ఇల్లు. ఒక సందు పక్క పక్కన, హార్డ్లీ 200 మీటర్స్ మా ఇంటికి వారింటికి, రామారావు గారి ఇంటికి అనమాట. సో పొద్దున్న వెళ్తుంటే ఆవిడ ముగ్గేసేవారు. అంటే అంత పెద్ద చెప్తున్నా కదా, అసలు ఆశ్చర్యపోయేవాళ్ళం వాళ్ళు సింప్లిసిటీ చూసి. సో సంప్రదాయాలు కలిగినటువంటి కుటుంబం అది, అందుకనే వాళ్ళు ఆ రకంగా బాలయ్యబాబు గారు దాన్ని కొనసాగిస్తా ఉన్నారు. నిజంగా గ్రేట్. ఆయనతో వర్క్ చేసే అవకాశం ఎప్పుడైనా వచ్చింది? అయ్యో, 5 సినిమాలు చేశాను నేను ఆయనతో. అందరికన్నా ఎక్కువ ఆయనతోనే చేశాను నేను. బంగారు బుల్లోడు, ఫస్ట్ బంగారు బుల్లోడు, రవినే టాండన్ గారు, బంగారు బుల్లు రమ్యకృష్ణ గారు, రవినే టాండన్ గారు. బంగారు బుల్లోడు, టాప్ హీరో, మాతో పెట్టుకోకు, శ్రీకృష్ణార్జున విజయం సంగీత శ్రీనివాసరావు గారు, తర్వాత సమరసింహారెడ్డి. 5 సినిమాలు చేశాను ఆయనతో. సూపర్. అసలు మామూలుగా చాలా ఆయనతో నటించగలగడం అదృష్టం ఒకటి. అయితే ఆయన దగ్గర నేర్చుకున్న అంశాలు బోల్డ్ ఉన్నాయి. కానీ ఇండస్ట్రీలో ఆయన కోపం, అందరికి ఉత్తిగా చిరాకు పడతారు. ఇవన్నీ ఉత్తిగా ఎవరు చిరాకు పడతారు? ఎందుకు పడతారు చెప్పండి? ఎవరికైనా కూడా ఎవరైనా తప్పుడు పనులు చేస్తే ఎవరికైనా కోపం వస్తుంది, సహజమే కదా. దానిలో పెద్ద నేను చెప్తున్నా కదా, నేను నా కళ్ళతో చూసాను. లైట్ బాయ్స్ తో కూడా కూర్చుని ఆయన సరదా కబుర్లు చెప్పడం, వాళ్ళతో టీ తాగడం, చాలా గ్రౌండెడ్ ఉంటాడు ఆయన. అసలు ఆయనకి నచ్చాలే కానీ మనిషి అవతల మనిషి, అది ఇక్కడ నచ్చాలే గాని సూపర్. ఆయనతో అసలు చంటి పిల్లోడ్లాగా, పసి పిల్లోడ్లాగా అంతే. అంటే అసలు ఏం పెట్టుకోడు మనసులో ఆయన, ఎంత బోళా మనిషి. నేను అదే షాక్ మొన్న చూసినప్పుడు కూడా. అండ్ ఎనర్జీ ఎప్పుడు ఈజ్ ఆల్వేస్ ఆన్ దట్ హై, ఎప్పుడు హైలో ఉంటాడు ఆయన. అసలు హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. ఎప్పుడు మంచి రెడ్ బుల్ తగిన మనిషిలాగా. నిజంగా ఆయన అంటే ఆయన ఈ వయసులో కూడా అంత ఎనర్జీగా ఉన్నారంటే అది గ్రేట్ విషయం. నేను చెప్తున్నాను, నేను నా చిన్నప్పుడు చూస్తున్నాను నేను. సో ఇంకొకటి ఏంటంటే గమ్మత్తు, బాలకృష్ణ గారు మా బాబాయ్ ఫ్రెండ్ కూడా. మా బాబాయ్ క్రికెట్ ఆడేవారు అనమాట. సో అరే మా నాన్నగారు బ్రదర్స్ సేమ్ స్కూలే, అతనికి టీచరే కదా అక్కడ స్కూల్లో. సో దాంట్లో ఒక బాబాయ్ సాయి కుమార్ అని చెప్పి, పైగా ఆయన ఫ్రెండ్ సర్కిల్ మెయింటైన్ చేస్తారు ఇప్పటికి. లిటిల్ ఫ్లవర్ హై స్కూల్ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ వాళ్ళతో గ్రూప్ ఉంది, వాట్సాప్ గ్రూప్. ఆయన దాంట్లో మెసేజ్ పెడుతుంటారట. మా బాబాయ్ చెప్తున్నాడు మన ఇప్పుడు మాటల్లో. మీ బాబాయ్ గారు కూడా అందులో ఉన్నారా? అది చూడండి మరి. సో వాళ్ళ అండ్ ఇంకొకటి అంటే ఆయన బర్త్డే పార్టీస్ లేదంటే ఆయన ఇచ్చే పార్టీస్ వాటిల్లో కూడా ఆయన చిన్నప్పుడు ఫ్రెండ్స్ చాలా మంది వస్తారు. ఆయన పైగా ఆయన క్రికెట్ ఆడేవాళ్ళని ప్రత్యేకంగా ఇష్టం. మా బాబాయ్ ఆడేవాడు అనమాట. నాకు చెప్పాడు ఒకసారి, ఒరే మీ బాబాయ్ నాకు బ్యాటింగ్ ఇచ్చేవాడు కదా, ఎంత ఫీల్డింగ్ చేయించాడు, నాకు కామన్ మీ బాబాయ్ అంటే. మా బాబాయ్గా ఆయనకి 1 year సీనియర్ అనమాట అని చెప్పి బాలా అనుకుంటారు. బాలా అని పిలిచాడు, నేను బ్యాటింగ్ అనుకునేవాడు కాదు, ఫీల్డింగ్ అనేవాడు. నాకు ఒళ్ళు మండిపోయింది. సో వండర్ఫుల్ పర్సన్. సో మీతో ఎలా ఉన్నారన్నా ఈ సినిమా చేసినప్పుడు? వెరీ జోవియల్. అవునా? నేను ఆయనతో క్రికెట్ ఆడాను, షటిల్ ఆడాను, ఆయనతో కొంచెం సినిమాలు చూసాను, పెద్ద ఆయన సినిమాలు చూసాను. ఆయనతో ఎలా ఉంటుందంటే, అక్కడ టీవీలో సినిమా వస్తుంటుంది, అక్కడ పెద్ద అని చెప్పేలా నేను చెప్పేస్తుంటాను అక్కడ కూర్చుని. ఎంత మెమరీ, మామూలు మెమరీ కాదు అసలు. అక్కడ ఒకటి వస్తూ ఉంటుంది సీను, అది ఏ సినిమా పెట్టనివ్వండి
ఏ సినిమా పెట్టినా ఉంటే అక్కడ అక్కడ డైలాగ్ వస్తూ ఉంటుంది, ప్యారలల్ గా నేను చెప్తాను డైలాగ్. చెప్పేస్తా ఉంటాడు. ఓకే, అంటే నాన్నగారిని దించేశారు ఇంక అనుకోరు ఒక రకంగా చెప్పాలంటే. అంటే నిజంగా కూడా ఆయన ఎప్పుడు కూడా నాన్నగారి పేరు తలవకుండా అయితే, వాళ్ళ నాన్నగారి పేరు తలవకుండా అయితే ఎక్కడ ఏ సందర్భంలో ఏ విషయం కూడా మాట్లాడారు. అవును, నిజంగా గ్రేట్. అంటే హీ హిమ్సెల్ఫ్ ఇస్ అ సూపర్ స్టార్, ఎస్. బట్ స్టిల్ ఆయన అది ఎప్పుడు వదులుకోలేదు ఆయన రూట్స్ ని. సో అటువంటి వ్యక్తితో వర్క్ చేసిన ఆ అనుభూతి, ఆ ఆనందం అండి. ఫుల్ నిజంగానే. కాకపోతే చైల్డ్హుడ్ లో వచ్చింది, ఇప్పుడు ఈ ఏజ్ లో రాలే, ఇంకా రావాలి. చూద్దాం. నిజంగా అది ఆ అవకాశం కూడా రావాలని మనస్ఫూర్తిగా మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.